పంచఖండాల్లోని 3వ పుస్తకం లేవియా కాండం. ఇటు పుస్తకానికి హిబ్రూ నామధేయము వైక్రా. వైక్రా అనేటువంటి శీర్షికతో పంచఖండంలో 3వ పుస్తకముగా నమోదు చేయబడినది. వైక్రా అనే హిబ్రూ పదం యొక్క అర్థం మరియు అతడు అనగా దైవము పిలిచాడు. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చును అన్నటువంటి లేవియా కాండం 1వ అధ్యాయం 1వ వచనములో ఈ పుస్తకం యొక్క శీర్షికకు ఆధారమైంది. ఈ పుస్తకము 1వ వచనం నుంచి ఇది దేవుడు సమావేశపు గుడారము నుండి మోషేను పిలిచినట్టుగా సూచిస్తూ ఉంది. లెవిటికస్ లేవియా కాండం అనే ఆంగ్ల నామధేయము లాటిన్ పదమైనటువంటి లెవిటికస్ నుండి వచ్చింది. ఇది ప్రాచీన గ్రీకు పదమైనటువంటి లుయిటికస్ నుండి లెవిటికస్, లాటిన్ లెవిటికస్ నుంచి ఆంగ్ల పదజాలమైనటువంటి లెవిటికస్ అనేటువంటి పదం ప్రాణం పోసుకుంది. లూయిటికాన్ అన్నటువంటి ఇట్టి ప్రాచీన గ్రీకు పదము ఇశ్రాయేలు విశ్వాసపు సమాజము యొక్క యాజక లేదా పూజారి తెగకు సంబంధించినటువంటి లేవీని సూచిస్తుంది. గ్రీకు యొక్క వ్యక్తీకరణ రబానిక్. హిబ్రూలో తోరా వారిని కొహానిం లేదా యాజకులు, ప్రీస్ యొక్క రూపాంతరం అన్నది దీని యొక్క భావము. యాజకులు వారి యొక్క దైవ ధర్మ చట్టము, ధర్మ శాస్త్రానికి సంబంధించినటువంటిది. లెవిటికస్ ఇటు పుస్తకము తోరా మరియు బైబిల్ యొక్క 3వ పుస్తకం. ఇది మోషే గారిచే వ్రాయబడింది. ఇట్టి పుస్తకములో దేవునికి సంబంధించినటువంటి బలియాగము, అర్పించేటువంటి పద్ధతులు, విధి విధానాలు, యూదుల యొక్క చట్టాలు, యూదుల యొక్క జీవన పరిశుద్ధమైనటువంటి జీవన సరళిని సూచిస్తుంది. దేవుడు తన పరిచర్య కొరకు నిన్ను కూడా పిలిచినాడు మిత్రమా. ఆమేన్.